హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల. సో ఈరోజు వీడియోలో మనం ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12లో ఉన్నారో, సో మీరు కనుక జేఈ, నీట్ ఆర్ స్టేట్ ఎగ్జామినేషన్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, సో దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ అబ్సల్యూట్లీ షూట్స్ యూ గైస్. సో ఇప్పటి నుంచి మనం క్లాస్ 11th అండ్ క్లాస్ 12th ఫిజిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా అన్ని చాప్టర్స్, సో ఈచ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, జేఈ, నీట్ అండ్ ఎంసెట్కి యూజ్ అయ్యే విధంగా మన దాంట్లో అయితే లెక్చర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మన ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్లో క్లాస్ 11th ఫిజిక్స్ లెక్చర్స్ టాపిక్ వైజ్ స్టార్ట్ చేసాం. ఓన్లీ 3 or 4 లెక్చర్స్ చేశాను. సో కొంచెం రెస్పాన్స్ తక్కువ ఉండేసరికి ఆపేసాను. సో మళ్ళీ ఎగ్జామ్ మూమెంట్లో చేద్దామని ఆపేశాను. సో ఇక మనకు ఆల్రెడీ అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సో ఈ 3 months అయితే మళ్ళీ జనవరిలో మనకి జేఈ ఫేజ్ 1 వస్తుంది. సో అది అయిపోగానే మళ్ళీ ఏప్రిల్లో ఫేజ్ 2 ఉంటుంది. అండ్ దెన్ మేలో మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నీట్ వాళ్ళకైతే మేలోనే నీట్ ఎగ్జామ్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి చాలా చాలా క్రూషియల్. అక్టోబర్ మంత్ నుంచి సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా చాలా క్రూషియల్. సో మీ ప్రిపరేషన్కి హెల్ప్ చేయడానికి సో నేనేం చేస్తాను అంటే, సో ఫిజిక్స్ పరంగా సో సపోర్ట్ చేయగలను. సో ఎలా సార్ అని అంటే, సో ఆల్రెడీ క్లాస్ 11th సంబంధించి మనం ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్లో సో లెక్చర్స్ అప్లోడ్ అయ్యాయి. సో చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ని టఫ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లూజ్ దేర్ మార్క్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ itself. సో దాన్ని తగ్గించడానికి, సో మీ ఫిజిక్స్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఈ లెక్చర్స్ 100% యూజ్ అవుతాయి. ఓకే, సో అందరికీ కోచింగ్ యాక్సెస్ ఉండదు. సో ఫ్రీ లెక్చర్స్లో కూడా క్వాలిటీ లెక్చర్స్ కంపల్సరీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు సో క్లాస్ 11th అయితే సో జస్ట్ వీడియో షార్ట్గా క్లోజ్ చేసేస్తాను. సో క్లాస్ 11th ప్లాన్ వచ్చేసి ఆల్రెడీ మీకు లెక్చర్స్ స్టార్ట్ అయ్యాయి క్లాస్ 11th. సో ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్లో యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సేమ్ లెక్చర్స్ కంటిన్యూ అవుతాయి. అవి వచ్చేసి మీకు టాపిక్ వైజ్గా సో ఈచ్ చాప్టర్కి అట్లీస్ట్ ఒక 7 to 8 లెక్చర్స్, సో 1 hour డ్యూరేషన్తోని సేమ్ లెక్చర్స్ కంటిన్యూ అవుతాయి అక్టోబర్ 2 నుంచి. అలానే సో క్లాస్ 12th వచ్చేసరికి సో ఇప్పుడు 1 shot లెక్చర్స్. ఎందుకు అని అంటే, ఎవరైతే క్లాస్ 12thలో ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళు ఇప్పుడు క్లాస్ 11th రివైజ్ చేయాలి అండ్ క్లాస్ 12th చేయాలి. అదే క్లాస్ 11thలో ఉన్న వాళ్ళైతే ఓన్లీ మీరు క్లాస్ 11th నేర్చుకుంటే సరిపోతుంది. సో 12thలో ఉన్న వాళ్ళకి సో 12th క్లాస్ లెక్చర్స్ అన్ని ఫిజిక్స్కి సంబంధించి లెట్స్ సే ఒక 15 చాప్టర్స్ ఉంటే, ఈ 15 చాప్టర్స్ని కూడా 1 shot లెక్చర్స్గా అప్లోడ్ చేస్తాను. సో ఆ 1 shot లెక్చర్లో మీకు కంప్లీట్ కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా అండ్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్లుగా ప్లాన్ చేస్తాను. ఓకేనా, సో ఈ 1 shot లెక్చర్ అనేది మీకు వీక్లీ 1 లెక్చర్ అప్లోడ్ అవుతుంది. వీక్లీ 1 లెక్చర్, సో విత్ కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ దెన్ క్వశ్చన్స్. ఓకేనా, సో అండ్ దెన్ మీకు వర్క్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మోస్ట్లీ ద క్లాస్ డ్యూరేషన్ విల్ బీ సమ్ 3 hours to 4 hours ఉంటుంది. ఒక 1 shot లెక్చర్ 3 hours నుంచి 4 hours ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్లోనే అప్లోడ్ అవుతాయి. సో మీకు ఓవరాల్గా అర్థమైంది అనుకుంటా. క్లాస్ 11th వచ్చేసరికి టాపిక్ వైజ్ సెషన్స్ అండ్ క్లాస్ 12th 1 shot లెక్చర్స్. ఇవేమో రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి. అట్లీస్ట్ వీక్లీ 5 sessions క్లాస్ 11th. క్లాస్ 12th వచ్చేసరికి వీక్లీ 1 session అనమాట. సో ఇవి రెండు కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి మీకు. అంటే క్లాస్ 11th అండ్ క్లాస్ 12 మోస్ట్లీ సో జాన్ ఎండ్ వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మొత్తం కూడా జాన్ ఎండ్కి కంప్లీట్ చేస్తే సో దెన్ వీ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్స్. ఓకేనా, ఐపీకి కూడా మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ జాన్ తర్వాత మైండ్ మ్యాప్ సిరీస్ ప్లాన్ చేద్దాం అండ్ పీవైక్యూ సిరీస్ కూడా ప్లాన్ చేద్దాం ఎంసెట్కి అండ్ నీట్ అండ్ జేఈకి. ఓకే, సో అండ్ ఎవ్రీ సండే కొంచెం పీవైక్యూ సెషన్ సిరీస్ పెట్టుకుందాం. సో అట్లీస్ట్ ఒక 20 to 30 క్వశ్చన్స్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th సంబంధించిన క్వశ్చన్స్ ర్యాండమ్గా తీసుకొని సో అవి కూడా లైవ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, స్టూడెంట్స్ రెస్పాన్స్ని బట్టి ఐ విల్ కండక్ట్ లైవ్ సెషన్స్ ఆల్సో. అండ్ ఫ్యూచర్లో సో విల్ కండక్ట్ మారథాన్ సెషన్స్, అంటే మొత్తం సిలబస్ని ఒక కంప్లీట్ సెషన్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో అట్లనే మీకు ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే కాకుండా స్ట్రాటజీ సెషన్స్, అంటే జేఈలో మీకు ఎంత స్కోర్ వస్తే మీరు ఎన్ఐటీలో సీట్ తెచ్చుకోవచ్చు, ఏ బ్రాంచ్లో ఎన్ఐటీలో ఏ బ్రాంచ్లో కావాలంటే ఎంత స్కోర్ ఉండాలి, ట్రిపుల్ ఐటీలో రావాలంటే మీకు ఎంత స్కోర్ ఉండాలి జేఈలో, అలానే ఎంసెట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్, నీట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ సో మన ఛానల్లో ఉంటుంది.
ఓకేనా. సో జస్ట్ కాన్సెప్ట్ కాకుండా. సో ఇక్కడ మీకు ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ దొరుకుతాయి కంప్లీట్గా. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ పీవైక్యూ క్వశ్చన్స్ అండ్ దెన్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th కంప్లీట్ సిలబస్ బై ఎండ్ ఆఫ్ జనవరి. అండ్ దెన్ ఫ్రీ యాక్సెస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఇది యాప్ కాదు, జస్ట్ సో మీరు యూ కెన్ జస్ట్ గో ఫర్ యూట్యూబ్లో ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్ టైప్ చేస్తే సో మీకు అక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు రోడ్ మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నా. సో కంప్లీట్ జనవరి వరకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, క్లాస్ 11th అండ్ క్లాస్ 12th. సో చాలామంది స్టూడెంట్స్కి తెలియదు మన ఛానల్ గురించి. సో మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్కి చెప్పారనుకోండి, సో డెఫినెట్లీ ఇట్ విల్ బెనిఫిట్ దెమ్. ఓకేనా. సో ఇక హౌ టు జాయిన్, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాచ్ లైవ్ ఆర్ రికార్డెడ్ సెషన్స్. ప్రజెంట్ అయితే రికార్డెడ్ సెషన్స్ పెడుతున్నాను. సో ఒకవేళ స్టూడెంట్స్ రెస్పాన్స్ బాగుంటే అట్లీస్ట్ ఒక 20-30 మెంబర్స్ వీఆర్ రెడీ అని చెప్తే సో ఐ కెన్ కండక్ట్ లైవ్ సెషన్స్ ఇన్ ద ఈవినింగ్ ఆల్సో. సో స్టూడెంట్స్ కన్వీనియన్స్ని బట్టి కన్వీనియంట్ టైంలో సో ఆఫ్టర్ 8 PM కానీ 9 PM కానీ సో మీ డెసిషన్ ప్రకారం విల్ కండక్ట్ ద లైవ్ సెషన్. ఓకేనా. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే ఛానల్ని షేర్ చేయండి. సో ఇప్పటి నుంచి క్లాసెస్ కంటిన్యూస్గా ఉంటాయి అండ్ మోర్ ఫిజిక్స్ కంటెంట్ మన ఛానల్లో మీకు అప్లోడ్ అవుతుంది. కానీ ఇప్పటివరకు ఇది గైడెన్స్ ఓరియంటెడ్ ఛానల్గా ఉంది. సో బట్ ఇప్పుడు నుంచి మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన ఏదైతే గైడెన్స్ సబ్జెక్ట్ పరంగా కానీ అండ్ స్ట్రాటజిక్గా కానీ సో ఏదైతే గైడెన్స్ రిక్వైర్ ఉంటుందో సో అదంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే 10th క్లాస్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి, సార్ నాకు 10th క్లాస్ ఫిజిక్స్ కూడా కావాలి అంటే. సో డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఐ విల్ స్టార్ట్ క్లాస్ 10th ఆల్సో. ఓకే. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఛానల్ని రీచ్ అయ్యేటట్టు చేయండి. ఎంతమందికి రీచ్ అయితే అంత బెనిఫిట్ అవుతారు. ఓకే. సో మీకు కావాలి అంటే డెమో సెషన్స్ ఆల్రెడీ మన ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్లో ఉన్నాయి. బేసిక్ మ్యాథమెటిక్స్ ఒక 3 లెక్చర్స్ 4 లెక్చర్స్ చెప్పాను, సో ఒకసారి చూడండి. ఓకేనా. సో విల్ మీట్ ఇన్ ద లెక్చర్ వీడియోస్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై గైస్.